ఎస్ఎస్సి ఆన్ టీవీ నేను ప్రసన్న. ప్రెజెంట్ మనం అరకు వద్ద ఉన్న పెదలబుడు విలేజ్ వద్ద ఉన్నాము. అయితే ఈ విలేజ్ ఘన చరిత్ర ఏంటి అంటే 2015లోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఇది ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్టు ప్రాంతంలోని జిల్లా సరిహద్దుల్లోనే ఉంది ఈ ప్రాంతము. అయితే దీనికి ఉన్న ఘన చరిత్ర ఏంటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విలేజ్ ను దత్తత తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు అనేది ఈ స్టోరీలోని చూద్దాం. ఒక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చేందుకు పాలకులు నేరుగా రంగంలోకి దిగితే ఆ మార్పు ఎలా ఉంటుందో చూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఎందరో భాగస్వాములు అవుతున్నారు. మరి 22 గిరిజన గ్రామాలు కలిసి ఉన్న ఆ పంచాయతీలో అసలు అభివృద్ధి జరిగిందా? గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? అరకులోయ ఏజెన్సీలో చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలపుడు గ్రామం ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది, అక్కడి ప్రజలు ఏమంటున్నారు? మా ప్రత్యేక కథనంలో చూద్దాం. అరకులోయ పచ్చని కొండల నడుమ ప్రకృతి ప్రసాదించిన ఓ అందమైన పర్యాటక కేంద్రం. ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను మురిపిస్తాయి. కానీ ఈ తూర్పు కనుమల్లో బ్రతికే గిరిజనుల బ్రతుకు మాత్రం అనుకున్నంత ఆహ్లాదంగా ఏమీ లేదు. దశాబ్దాలుగా అరకొర వసతుల మధ్య గిరిజన పల్లెల్లో బ్రతుకు భారంగా వెళ్లదీస్తూ వచ్చారు అక్కడి జనం. పాలకుల చల్లని చూపు కోసం ఎదురు చూస్తూ కాలం గడిపారు. అలాంటి వెనుకబడిన గ్రామాల్లో ఒకటే పెదలబుడు. కనీస సదుపాయాలకు కూడా నోచుకొని ఈ కుగ్రామానికి అసలు రోడ్డు సదుపాయం కూడా ఉండేది కాదు. తాగడానికి మంచినీరు లేదు, రాత్రి వేళల్లో వెలుతురు లేదు. ఇవన్నీ ఒకప్పటి పెదలపుడు దుస్థితి. కానీ ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారో అప్పటి నుంచి ఈ గిరిజన పల్లె రూపురేఖలు మారడం ప్రారంభమైంది. గ్రామాల దత్తత ప్రక్రియతో పెదలపుడికి సరికొత్త అదృష్టం వరించింది. అల్లూరు సీతారామరాజు జిల్లా. మాకు కావాల్సింది అంటే మరి ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక డ్రైనేజ్ తప్ప మరి అయితే అవ్వలేదు ఇక్కడ. మరి ఈ గ్రామాన్ని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దత్తత తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత ఆయన ఎన్నిసార్లు వచ్చారు? దీనికోసం ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా చేశారా? అంటే ఒకసారి వచ్చారు మేడం. మరి ఇల్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మరి డెవలప్మెంట్ అంటే ఏం లేదు, ఒక డ్రైనేజ్ తప్ప ఏం లేదు ఇక్కడ. రోడ్ లేదు, ఏట్ లేదు. ఇక్కడ ఈ ఊరు మొత్తానికి ఎన్ని గ్రామాలు, అదే ఎన్ని ఇల్లులు ఉంటాయి ఈ గ్రామం మొత్తం? సుమారు 400 ఇల్లులు ఉంటాయి. 400 ఇల్లులు ఉంటాయి. ఎంత జనాభా ఉండొచ్చు? దగ్గర ఒక 3000 మంది ఉంటారు. స్కూల్స్ ఏమైనా ఉన్నాయా ఈ గ్రామానికి? ఉంది మేడం. ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? గవర్నమెంట్ స్కూల్ ఒకటే ఉంది. వాటర్ ప్రాబ్లం అంటే ప్రజెంట్ ఇప్పుడు ట్యాంకులు కట్టించారండి చంద్రబాబు గారు. వాటర్ సప్లై అవుతుంది. ప్రస్తుతానికి రోడ్డు మాత్రం లేదు అసలు. చూసారు కదా మీరు వచ్చినంత. నా పేరు త్రినాథరావు. పెదలబూడు గ్రామానికి ముందుగా అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకున్న ముందు ఇక్కడ రోడ్డు సౌకర్యం చాలా అంధకరంగా ఉండేది. ఆ తర్వాత రోడ్డు భవనాలు వచ్చాయి. తర్వాత మాకు లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సామాజిక భవనం, దాంతోపాటు అంగన్వాడీ బిల్డింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో డ్రైనేజ్ కూడా పూర్తి చేసింది. గతం కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఇంకొన్ని సౌకర్యాలు కల్పించి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి కోరుకుంటున్నాం. గతంలో పెదలబుడులో పర్యటించిన చంద్రబాబు ఆ గ్రామంలో ఉన్న క్షేత్రస్థాయి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల కష్టాలను చూసి చలించిపోయారు. ఆయన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అన్నమాట ప్రకారమే అధికారులను పరుగులు పెట్టించారు. సుమారు 25 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నడకదారి కూడా లేని ఆ గిరిజన పల్లెలకు ఈ రోజు సిమెంట్ రోడ్లు వచ్చాయి. విద్యుత్ అంటే ఎరుగని గ్రామాల్లో LED వెలుగులు విరచిమ్మాయి. గ్రామాల్లో డ్రైనేజీ పనులను పక్కాగా పట్టాలెక్కించారు. పర్యావరణ పరిరక్షణ కోసం, పచ్చదనం కోసం ఊరంతా మొక్కలు నాటేలా ప్రోత్సహించారు. మౌలిక వసతులు, త్రాగునీటి పైపు లైన్లు, ఆధునిక అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ భవనాలతో ఈ 22 గ్రామాల పంచాయతీని ఒక ఆదర్శ మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దారు.
ఒకప్పుడు పెదలప్పుడు అంటే ఎవరికీ తెలియదు, కానీ సీఎం చంద్రబాబు దత్తతతో ఈ రోజు ఈ గ్రామం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పాలకుల సంకల్పం, అధికారుల కృషి తోడైతే వెనుకబడిన గిరిజన పల్లెలు సైతం ఎలా అభివృద్ధి వైపు అడుగులు వేస్తాయో చెప్పడానికి పెదలబుడు ఒక నిదర్శనంగా నిలిచింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దత్తత తీసుకోక ముందు ఈ గ్రామాన్ని ఎలా ఉండేది ఊరు? ముందైతే కొద్దిగా నార్మల్ వాటర్కి ఇబ్బంది పడేవాళ్ళం. కిందన ఊట నీరు తీసుకొచ్చి తాగేవాళ్ళం. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏమో వాటర్ ట్యాంకులు పెట్టారు. ఆ తర్వాత సచివాలయం, గ్రంథాలయం, ఇంకా సామాజిక భవనం, అలాగే స్కూల్స్. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే రైతు భరోసా ఇది అవుతుంది, కన్స్ట్రక్షన్స్లో ఉండిపోయావి. ముందటి కన్నా ఇప్పుడైతే చాలా ఊరు అభివృద్ధి చెందింది. మొన్ననే మళ్ళా మాకు ఈ డ్రైనేజ్ కన్స్ట్రక్షన్స్ జరిగాయి. దత్తత తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఊరికి ఎన్నిసార్లు వచ్చారు? ఒకసారి వచ్చారు. అధికారులు ఇంకెవరైనా వచ్చారా? అధికారులు అంటే కలెక్టర్ గాని? కలెక్టర్ గారు కూడా వచ్చిండారు. మొన్న వచ్చిండారు. మళ్ళా మొత్తం ఊరు చూసారు, ఇంకా వెళ్ళారు. గడ్డగూడ నుంచి కూడా అలా చూసుకుంటూ వెళ్ళారు అనమాట. ముందటి కన్నా ఇప్పుడైతే చాలా అభివృద్ధి చెందింది. మరి ఈ ఊరికి బాక్సైట్ తో అనుసంధానం ఉంది. సో ఈ ఊరంతా కలిసి ఫైట్ చేశారు అని అన్నారు కదా, అది ఎంతవరకు? అంటే ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి అప్పుడంటే మా ఊరు పైన ఒక పెద్ద రాయి ఉంది అక్కడ. ఆ కింద నుంచి మాకు వాటర్ సప్లై అవుతుంది అనమాట. అంటే ఊరు వాళ్ళందరూ చెప్పుకుంటుండేరు, దాన్ని బాక్సైడ్ తీసేస్తే మా ఊరికి వాటర్ పరంగా అన్ని చెడు ఇలాగా అవుతుందని సో గ్రామం అంతా కలిసి ఒక ఫైట్ చేశారు. ఆ తర్వాత నుంచి బాక్సైడ్ తవ్వకాలు అనేవి జరిగాయి, ఆగిపోయాయి. దానివల్ల మళ్ళా ఇష్యూ ఎట్లేదు. ఒకసారి చెప్పిన తర్వాత అందరూ ఓకే అని చెప్పారు నాయకులు కూడా. కానీ ఊరు వాళ్ళందరూ కలిసి ఒక మాట మీద, అంటే మా ఊరని కాదు, మా పంచాయతీ మొత్తం, దానివల్ల అది ఆపేశారు. నా పేరు జన్ని సూరిబాబు. పెదలబ్బుడు అభివృద్ధి చాలా బాగా జరిగింది. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు చాలా పెదలబడిలోని చాలా బాగా జరిగింది. ఇప్పుడు కూట ప్రభుత్వము కొద్దిగా, ఎందుకంటే మా ఊర్లో దత్తిస్తుంది కాబట్టి చాలా బాగా అభివృద్ధి జరిగింది. చాలా బాగుంది. నాకు ఇప్పుడు కూడా ఏమేమి వచ్చాయి? అన్ని స్కూళ్ళు అన్నీ వచ్చాయి, డ్రైనేజ్ అన్నీ వచ్చింది, రోడ్లు అన్నీ ఇచ్చారు, ట్యాంకులు అన్నీ ఇచ్చారు. స్కూల్కి అభివృద్ధి చాలా బాగా జరిగింది. అన్నీ ఇచ్చారు సార్. ఫైబర్ అన్నీ ఇచ్చారు. పవర్ కటింగ్ అలాంటివి ఏం జరుగుతున్నాయి? ఏం లేదు. ప్రభుత్వం చాలా బాగుంది ఇప్పుడు. అయితే సీఎం చంద్రబాబు దత్తత తీసుకుని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన ఇప్పుడు మాత్రం ఆ గ్రామంలోనికి వెళ్లడానికి వేసిన రోడ్లు అక్కడక్కడ దెబ్బతిన్నాయి. వాటిని మరమ్మతులు చేయడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు విశాఖ జిల్లాలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం కొత్త జిల్లాగా ఏర్పాటైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగంగా ఉన్న ఈ గ్రామం మరమ్మతులకు నోచుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మరోసారి సీఎం చంద్రబాబు ఈ గ్రామంపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దత్తత తీసుకుని అభివృద్ధి చేసి వదిలేయకుండా నిరంతరం అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే మనం పెదలబుడు గ్రామానికి వచ్చాము. ఈ గ్రామం అంతా కూడా మనం సందర్శించాము. ఇక్కడ ఉన్న స్థానికులతో కూడా మాట్లాడాము. అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత 2015 ఆ టైంలోనే ఈ గ్రామాన్ని అయితే సందర్శించడం జరిగింది. అయితే అంతకు ముందు ఈ గ్రామం ఒక మారుమూల ప్రాంతంలోనే ఉంది. సో అప్పట్లో ఈ గ్రామంలోని కనీస సదుపాయాలు కూడా ఉండేవి కాదు. అయితే అప్పట్లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇక్కడ బాక్సైట్తో సంబంధం ఉందని అంటున్నారు. అప్పట్లో బాక్సైట్ తవ్వకాలు కూడా జరిగాయని చెప్తున్నారు. అయితే వన్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ ప్రాంతాన్ని పర్యటించారో అప్పుడు ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నుంచి ఇక్కడ సామాజిక భవనాలు, గ్రంథాలయాలు, పాఠశాలలు, ఇంటర్నెట్ సదుపాయాలు చాలా వరకు కూడా ఈ గ్రామం అనేది చాలా వరకు డెవలప్మెంట్ అయింది అని చెప్పి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా బాగా మెరుగుపడిందని చెప్తున్నారు. ఒకప్పుడు ఈ గ్రామంలోని నీటి సదుపాయం లేక ఇంకుడు గుంతల దగ్గరికి వెళ్ళి వాటర్ని తెచ్చుకునే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ట్యాంకులు అనేవి ఏర్పాటు చేశారు. అలాగే వాటర్ ఫెసిలిటీస్ కూడా ప్రతి దగ్గర
అయితే చాలా చక్కగా ఉందని కూడా గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అయితే దత్తత తీసుకోక ముందు తీసుకున్న తర్వాత అనేది ఇక్కడ వేరియేషన్ అనేది చాలా క్లియర్గా అనేది మనకి కనిపించింది. సో ఇప్పుడు ఈ గ్రామంలోని దగ్గరగా ఒక 400 కుటుంబాలు ఉన్నాయి. 3000 వరకు జనాభా అయితే ఉన్నారు. సో వీళ్ళంతా చెప్తున్న మాట ఒకటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా బాగా ఉందని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనుతో ప్రసన్న, BBC ఆన్ టీవీ, పెద్దలబడు గ్రామం నుంచి.